కీర్తనలు 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 20వ వచనం వరకు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురు కాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు కాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. మొదట చదివినటువంటి 10 వచనాల్లో ఉన్నటువంటి అంశం మరలా ఈ మిగిలిన 10 వచనాలలో కూడా కొనసాగించబడుతుంది. దావీదు తాను దేవుడు రాబోతున్నటువంటి మహిమ కలిగిన రాజ్యాన్ని స్థాపించబోయే మునుపు మరి భక్తులు ఏ విధంగా ఉంటారో, తర్వాత దుష్టుల యొక్క స్థితి ఏ విధంగా చివరికి మార్చబడుతుందో, దేవుడు మరి ఇరుపక్షాల వారికి ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడో దాని గురించి ఈ 10 వచనాల్లో మనం చూస్తాం. ఉదాహరణకి 11వ వచనం, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి. 13వ వచనం, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. తరువాత ఆ 2 వచనాలలో అతడు దేవుడు చివరి దినాల్లో జరిగించబోయేటువంటి ఇది, తర్వాత సియోనులో తన రాజ్యాన్ని స్థాపించి, అనగా యెరూషలేములో భూమి మీద తన యొక్క ప్రభుత్వాన్ని స్థాపించి తాను చేయబోయేటువంటి రాజ్యంలో ఆయనను కీర్తించాలని ఈ దావీదు కీర్తనకర్త దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కాకుండా రాబోయేటువంటి దినాల్లో దేవుడు ఏ విధంగా తన కుమారుని ద్వారా భూమి మీద యెరూషలేము పట్టణంలో తన యొక్క రాజ్యాన్ని స్థాపించి భూమి అంతటినీ కూడా ఏలబోతున్నాడో దానిని బట్టి మరి ప్రవచించిన వాడు మాత్రమే కాకుండా కీర్తించుడి అని మనల్ని కూడా ప్రోత్సాహపరుస్తున్నాడు. అయితే అటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి 14వ వచనంలో చెప్తున్నాడు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. తర్వాత తను దేవునిలో ఉన్నటువంటి నిశ్చయత, అతను ఆశ్రయించి తనకున్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా దేవుడు చేయగలడో దానిని బట్టి దేవుడి దగ్గరికి తన ప్రార్థన కూడా తీసుకొస్తున్నాడు. మిగిలిన వచనాల్లో మనం ఆ విషయాన్ని చూస్తాం. ఈ వచనాలన్నిటిలో దావీదు నీతిగా జీవిస్తున్నటువంటి భక్తులకు, మరి పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో కానీ ఉన్నటువంటి విశ్వాసులందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరైనా సరే అపవాది చేత కానీ లేక తమకు కలిగినటువంటి పరిస్థితులలో తమ ప్రమేయం లేకుండా మరి అపవాది చేత శోధించబడుతూ దేవుని యొక్క నామం కొరకు ధైర్యంగా నిలబడ్డారో వారందరి విషయంలో కూడా దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చి వారిని భద్రపరచాలని దావీదు తన జీవితంలో కోరుతున్నాడో, అదేవిధంగా మన అందరి జీవితంలో కూడా అది వర్తించేదిగా మనకు కలిగిన పరిస్థితుల్లో దేవుడి వైపు చూచి రాబోయే దినాల్లో దేవుడు మనకి కలుగజేయబోయేటువంటి విడుదల, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క సింహాసనాన్ని స్థాపించి న్యాయానికి తీర్పు తీర్చేటువంటి విధానాన్ని ముందుగా గుర్తు చేసుకొని తను మాట్లాడుతున్నట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మరలా చూస్తే ఆయన 16వ వచనంలో, దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు, తర్వాత యెహోవా ప్రత్యక్షమాయను తీర్పు తీర్చున్నాడు. అంటే ఆయన
చివరి దినాల్లో తీర్పు తీర్చబోయేటువంటి దాని గురించి, తర్వాత తీర్పు తీర్చినప్పుడు దుష్టుల సంగతి ఏమవుతుందనేటువంటిది 17వ వచనంలో చెప్పాడు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఆ తీర్పు తీర్చేటువంటి దానికి మునుపు 18వ వచనంలో చెప్తున్నాడు, దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పాదం ఎన్నటికి నశించదు. తర్వాత అది విశ్వాసుల గురించి చెప్తున్నాడు. కనుక ఈ 10 వచనాల్లో ఒకటి, విశ్వాసులుగా ఉన్నటువంటి బిడ్డల పక్షంగా దేవుడు తీర్పు తీర్చబోయేటువంటిది ఏ విధంగా వాళ్ళకి కలిగిన పరిస్థితుల్లో విడుదల కలుగజేస్తాడు. ఆ పరిస్థితులు ఇప్పుడు మనం సహజంగా ఉన్నటువంటివి కాకుండా ప్రభు యొక్క రాకడ సమయంలో విపరీతమైన పరిస్థితులు జరిగి పరిశుద్ధులందరూ ఎవరైతే లేవనెత్తబడకుండా మిగిలిపోయి ఉన్నారో ఆ పరిశుద్ధులు వెళ్ళబోయేటువంటి శ్రమలలో దాని గురించి అంటే ప్రత్యక్షం కాబోతున్నాడు. కాబట్టి ఆ సమయంలో నివసిస్తున్నటువంటి మిగిలిపోయినటువంటి విశ్వాసులు లేవనెత్తబడకుండా, అంటే దేవుని యొక్క సింహాసనం ఎదుటికి లేవనెత్తబడకుండా మిగిలిపోయినటువంటి విశ్వాసులు ఎవరైతే శ్రమల్లో గుండా వెళ్ళవలసి వస్తుందో వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు వాళ్ళ మొరను మర్చిపోకుండా దేవుడు ఆలకించి వారికి విడుదల కలుగు చేస్తాడని చెప్తున్నాడు. అటువంటి వారు ఒకవేళ అటువంటి పరిస్థితులే దేవుడు మన జీవితంలో కనుక అనుమతించున్నట్లయితే, అంటే మనం చేసినటువంటి తప్పులు బట్టి కాకుండా మరి ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు వచ్చినటువంటి శ్రమలలో కూడా కనుక ప్రభు యొక్క శ్రమలతో సహపాలివారమైనట్లయితే, లేక దేవుని యొక్క సంఘం కొరకు మనం శ్రమలు కనుక అనుభవించుతున్నటువంటి వారమైతే, ఇతరుల యొక్క క్షేమం కొరకు మనం దుఃఖాన్ని శ్రమను అనుభవించుతున్న వారమైతే, అటువంటి విషయాల్లో కూడా దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి చక్కగా మనకి విడుదల కలుగు చేస్తాడనేటువంటిది ఈ వచనాల్లో కూడా మనం చూడవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నటువంటి మరలా వరుసగా మనం చూద్దాం. ఉదాహరణకి 12వ వచనం, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఎవరైనా సరే మరి ప్రభువు నామం కొరకు దేవుని యొక్క సంఘం కొరకు శ్రమలు దుఃఖంలో కూడా వెళుతున్నప్పుడు మరి వారు హతసాక్షులుగా చేయబడినట్లయితే, లేకపోతే దుఃఖాన్ని శ్రమను కనుక పొందినట్లయితే, దేవుని యొక్క నీతిని ప్రచురం చేసే విషయంలో కనుక దేవుని పక్షంగా వారు నిలబడినట్లయితే, వారు అనుభవించినటువంటి శ్రమని లేక వారు చిందించినటువంటి రక్తాన్ని గురించి ఆయన గుర్తు చేసుకుంటాడని చెప్తున్నాడు. ఉదాహరణకి ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ కయీను తర్వాత ఏబేలు ఇద్దరు ఆదాము యొక్క మొదటి సంతానం. వాళ్ళిద్దరూ కూడా మరి ఏబేలు నీతిమంతుడిగా ఉండటం ద్వారా దానిని సహించలేక తన అన్న అయినటువంటి కయ్యూను అతను చంపివేశాడు. అప్పుడు చంపివేసినప్పుడు ఆ రక్తం మరి మనకి విచిత్రంగా అనిపించవచ్చు. ఆ రక్తము మొరపెట్టింది. ఎప్పుడైతే మనిషి యొక్క రక్తం లేకపోతే ప్రాణం తీయబడటానికి మనిషి యొక్క రక్తం చిందించబడుతుందో, మనిషి యొక్క ప్రాణం అనేటువంటిది దేవుని దృష్టిలో విలువైనది. అది మనిషి చంపబడినప్పుడు కార్చబడినటువంటి రక్తం దేవుని సన్నిధిలో భూమి అపవిత్రపరచబడిన దాన్ని బట్టి దేవుని యొక్క హక్కును మనిషి హరించాడు. ఎందుకంటే ప్రాణం తీసుకునేటువంటి హక్కు కేవలం దేవుడికే ఉన్నది. దాన్ని గురించినటువంటి అపరాధాన్ని దేవుడు రక్తాపరాధంగా పరిగణించి మరలా కయ్యను దగ్గరికి వచ్చి మరి కయ్యను అడిగాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోషణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే హేబేలు చిందించినటువంటి రక్తం మాట్లాడేదిగా ఉన్నది. కనుక ఎవరెవరైతే నీతిగా జీవిస్తూ ప్రభు యొక్క సాక్ష్యం కొరకు హతసాక్షులుగా చేయబడ్డారో వారి యొక్క స్వరాలు దేవుని సన్నిధిలోనికి చేరి వినబడేవిగా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు
మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసి. అక్కడ కూడా మరి మన ప్రభు యొక్క యేసుక్రీస్తు నామం నిమిత్తమై సాక్ష్యం నిమిత్తమై వధించబడినటువంటి వారి యొక్క ఆత్మలు దేవుని ఎదుట మా రక్తము నిమిత్తము ఇంకా ఎంతవరకు తీర్పు తీర్చకుండా ఉంటావు అని అడుగుతున్నారు. సో దాని విషయంలోనే దావీదు చెప్తున్నాడు, మా రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఎవరైతే మమ్మల్ని బాధపరిచారో వాళ్ళ విషయంలో నువ్వు తీర్పు తీర్చు. 9వ అధ్యాయం 12వ వచనం, వారి మొరను ఆయన మరవడు. సో ఇక్కడ మనం చదివినటువంటి హేబేలు కానీ, తర్వాత ప్రకటన గ్రంథంలో చనిపోయినటువంటి అనేక మంది విశ్వాసుల గురించి కానీ వారి మొరను మరవకుండా ఆయన ఎవరైతే వీరిని బాధపరిచారో వారికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కయీను విషయంలో ఏ విధంగా తీర్పు తీర్చాడో చూసాం. అతన్ని శపించాడు. తర్వాత నోవాహు సమయంలో ప్రళయం జరిగినప్పుడు అతని యొక్క సంతతి మొత్తం నశించిపోయింది. 13వ వచనం, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించము. నువ్వు నన్ను కరుణించుట అంటే ఇటువంటి పరిస్థితుల్లో గుండా నేను వెళుతున్నప్పుడు నేను నీతిగా జీవించి దేవుని యొక్క సాక్ష్యం నిమిత్తమై నిలబడుతూ దేవుని మహిమపరిచేటువంటి జీవితం నేను కలిగి ఉంటున్నప్పుడు ఎవరెవరైతే నువ్వు నాకు అనుగ్రహించబోయేటువంటి రక్షణ అనగా నువ్వు వచ్చినప్పుడు తిరిగి నేను మహిమలో నీతో కూడా ప్రవేశపెట్టబడతాను అనేటువంటి దాన్ని బట్టి నేను హర్షించుతున్నట్లుగా ఇప్పుడు నేను వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా నీ యొక్క కరుణను కృపను నాకు కనపరచు అని ప్రార్థిస్తున్నాడు. కనుక మన జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితుల్లో కూడా చాలా మటుకు మనందరం కూడా ఏదైనా ఒక సమస్య, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మనం తాళజాలనైనటువంటి విపరీతమైనటువంటి విషయాలు మన జీవితంలో సంభవిస్తున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఈ సమస్యకి ఇప్పుడు వెంటనే పరిష్కారం కావాలని కోరేటువంటి మనసు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. దావీదు జీవితంలో దానికి మించినది మనం చూస్తాం. ఏంటంటే రాబోయే దినాల్లో నువ్వు వస్తావు, వచ్చినప్పుడు నువ్వు నన్ను మహిమపరచులాగున నా జీవితాన్ని మార్చగలవు. ఇప్పుడున్నటువంటి శ్రమల విషయంలో నేను అంతగా దుఃఖించి దానికంటే రాబో దినాలలో నా జీవితంలో ఎటువంటి మార్పు జరిగించి నన్ను మార్చి నీతో కూడా మహిమలో పాలివాడనవటం ఏ విధంగా నాలో ఇప్పుడున్నటువంటి శ్రమల ద్వారా మార్పు తీసుకొని రాగలిగి నీ సాక్ష్యం కొరకై జీవించడానికి నాకు కృప చూపించాలో అది చూపించు. ఆ మార్పు చెందబోయేటువంటి దాని నిమిత్తమే నేను ఆనందించగలిగేటట్లుగా నేను కీర్తించలాగున నా జీవితాన్ని సిద్ధపరచు అని ప్రార్థిస్తాడు. అది మన జీవితంలో కూడా మనం అదే మెల్లగా క్రమంగా అలవాటు చేసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనకు కళ్ళకు కనబడుతున్నటువంటిది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడున్నటువంటి అవసరత, లేకపోతే ఇప్పుడున్నటువంటి శ్రమ, దుఃఖాన్ని గురించి విలపించి ప్రభు దగ్గర గోజాడే వారంగా ఉంటాం. దానిలో ఒక మర్మాన్ని మనం మర్చిపోతున్నాం. ఏంటంటే ప్రభు రాబోయే మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన సియోనులో రాజుగా విరాజులబోతున్నప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఆయన యొక్క న్యాయదండన ప్రతిదాన్ని కూడా విధించబోయేటప్పుడు మనము ఆయన నామం నిమిత్తమై సహించినటువంటి దుఃఖాన్ని, శ్రమని అంతటినీ కూడా మహిమకరంగా మార్చి మనకు విడుదల కలుగు చేసి ఆయనతో పాటుగా ఉండులాగున మనందరికీ కూడా సహాయపడేవాడిగా ఉన్నాడు. ఆ నిరీక్షణ యొక్క ఆనందం ఇప్పుడున్నటువంటి శ్రమలలో మనం సంతోషంతో అంగీకరించగలిగి ముందుకు సాగగలగటానికి పనికొచ్చేదిగా ఉండాలి. మనకు కలిగేటువంటి ప్రతి దుఃఖంలో కూడా చాలామందిని మనం చూసినప్పుడు విశ్వాసుల్లో సంతోషం ఉండదు. అంటే ఇది ఎందుకు ఇలా వచ్చింది, నాకెందుకే జరుగుతున్నది, నేనే ఎందుకు ఇలా అనేటువంటి ప్రశ్నలతో సతమతమైపోయి దేవుడు ఎందుకు ఉద్దేశంతో నా జీవితంలోనికి దీన్ని అనుమతించున్నాడో, నేను రాబోతున్నటువంటి మహిమ నిరీక్షణలో మేము ఏ విధంగా జీవించాలనేటువంటి అంశాన్ని మర్చిపోతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అతని యొక్క ప్రార్థనలో 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నది. అది మధ్య భాగం నుంచి నేను చదువుతున్నాను. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం వల్ల నీవు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలన నీవు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలన నీవు దేవుని బతిమాలుచున్నాము.
ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. తరువాత తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారముటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని బతిమాలుచున్నాను. అది ప్రార్థన. కనుక మనం ఆనందంతో కూడినటువంటి ఓర్పును దీర్ఘశాంతమును రెండింటినీ కూడా మనం బలపరచడం అనేటువంటిది చాలా అరుదు. ఒకటి, ఓర్పు అనేటువంటిది మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉండటం. దీర్ఘశాంతం అనేటువంటిది మనతో సరైన విధంగా అర్ధరహితంగా ఉంటూ అవగాహన లేకుండా అసమాధానంగా ఉండేటువంటి వ్యక్తులతో దేవుడు అనుమతించిన కాలం అంతటిలో కూడా సరైన విధంగా జీవించడం నేర్చుకోవటంలో కనబడించేది దీర్ఘశాంతం. ఒకటి, ఓర్పు అనేటువంటిది పరిస్థితులకు సంబంధించింది, దీర్ఘశాంతం అనేటువంటిది మనుషులకు సంబంధించింది. ఆ రెండిటి యొక్క ఒక్కొక్కసారి ఆ రెండు పరిస్థితులు అలా వస్తాయి, రెండు విషయాలు అలా వస్తాయి మన మీదకి. అంటే మనం సహించలేనటువంటి పరిస్థితులు, మనము వారితోటి సమాధానకరంగా శాంతియుతంగా జీవించలేనటువంటి మనుషులు, వాటన్నిటిలో కూడా ఆనందకరంగా ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ రాసినటువంటి కీర్తనలకర్త కూడా తాను ఆ విధంగా జీవించటానికి ఆ రక్షణను బట్టి హర్షించినట్లుగా తన జీవితంలో చూసుకుంటున్నాడు. కనుక మన అందరి జీవితంలో మరి ప్రభువు చేయబోతున్నటువంటి కార్యం విషయంలో మనం ఎంత ఆనందంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కాకుండా రాబోయేటువంటి విడుదల కొరకై సంతోషంతో ఉండటం అనేటువంటిది ఎంతో మంచిది. 14వ వచనం, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయ బాధను చూడుము. చనిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా వెళ్ళేటువంటి స్థలం ఒకటి ఉంది. తర్వాత అదే వచనం 17వ వచనం 2వ భాగంలో కూడా చూస్తాం. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోతురు. తాను విషయంలో అయితే మరణద్వారమున ప్రవేశించకుండా తను కాపాడబడగలుగుతాడు అని చెప్తున్నాడు. దుష్టులు అంటే ఇప్పుడు ఎవరైతే తనకు శ్రమ పెడుతున్నారో వాళ్ళందరూ కూడా పాతాళానికి దిగిపోతారని చెప్తున్నాడు. 15వ వచనంలో, తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. తర్వాత దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. కనుక దుష్టులు అందరూ కూడా చివరికి వాళ్ళు వెళ్ళేటువంటి ఒక స్థలం ఇక్కడ పాతాళం అని కీర్తనకర్త చెప్తున్నాడు. దాని గురించి కీర్తన 49లో కూడా చెప్పాడు. చూడండి, కీర్తన గ్రంథం 49, 14వ వచనం 15వ వచనం నుంచి 2 వచనాలు చదువుతాను నేను. తర్వాత, అంతకు మునుపు ఎవరెవరైతే భక్తిహీనులుగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా కేవలము తమ ధనం నిమిత్తము లేక ఈ లోక సంబంధమైన వాటి కొరకే జీవిస్తూ వచ్చారో వారిని గురించి చెప్తున్నాడు. 14వ వచనంలో, వారు పాతాళంలో మందగా కూర్చోబడతారు. అంటే అటువంటి విధంగా దేవుడు లేకుండా భక్తిహీనతతోటి వారి స్వయం కొరకు జీవించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళబోయేటువంటి స్థలం పాతాళం అని చెప్తున్నాడు. అక్కడ మరణం వారికి కాపరి ఉండడం. మరణం అనేటువంటిది ఒక వ్యక్తి ఒక శక్తి. ఆ శక్తి ఆ పాతాళం అనేటువంటి స్థలంలో వాళ్ళకి కాపరిగా ఉంటాడు. అంటే అది వెళ్ళవచ్చు కానీ మళ్ళీ బయటికి ఎవరు రాలేరు. తర్వాత అందువల్ల అతడు ఎవరిని రానియకుండా చూస్తాడు. ఉదయమున యథార్థవంతులు వారిని ఎలుదురు. అంటే పునరుద్ధాన సమయంలో ఎవరెవరైతే ఇప్పుడు ఇంతకు మునుపు మనం చూసినట్లుగా ఇక్కడ 9వ అధ్యాయం 14వ వచనంలో, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, అంటే ఆ ద్వారంలో నుంచి బయటికి మరలా తీసుకొచ్చేటువంటి వాడు అని అర్థం. ఒకవేళ నేను కనుక చనిపోకుండా ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా కూడా నేను అక్కడికి వెళ్లకుండా కూడా నువ్వు నన్ను పైకి లేవనెత్తి నన్ను పైకి లేవనెత్తేటువంటి వాడుగా కూడా ఉన్నావు. ఒకవేళ వెళ్ళినట్లయితే నువ్వు ఆ ద్వారంలో నుంచి నన్ను బయటికి మరలా తీసుకొస్తావు. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురంటే పునరుద్ధానంలో ఎవరెవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచున్నారో వారందరూ కూడా ఆ మరణము వారికి కాపరిగా ఉండినప్పుడు ఆ తలుపులు మూసి ఉంచుతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు, నేను నా సంఘమును ఈ బండ మీద కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎలుదుట నిలవజాలవు. అంటే ఎవరెవరైతే నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తును
వారి జీవితాల్లో సొంత రక్షకుడిగా దేవుని కుమారుడిగా స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించారో వాళ్ళ ఎదుట ఈ పాతాళలోక ద్వారములు ఆపలేవు వాళ్ళని. అంటే పునరుద్ధానంలో దేవుడు వాళ్ళందరినీ కూడా లేపేవాడుగా ఉన్నాడు. అయితే వారి స్వరూపంలో నివాసం లేనివై పాతాళంలో క్షమైపోవును. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో, దుష్టులుగా ఉన్నారో, దేవుడిని ఎరగకుండా జీవించారో, తమ స్వార్థం కొరకు జీవించారో వాళ్ళందరి యొక్క శరీరాలన్నీ కూడా పాతాళంలో క్షమైపోతాయి. 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకున్నాను అంటే నన్ను బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు కీర్తన 9వ అధ్యాయం 14వ వచనంలో చూడాల్సింది కూడా అదే. 15వ వచనం 2వ భాగం, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఎందుకంటే ఇంత మటుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు, ఇంకెవరు రాలేదు. ఇప్పటి వరకు అందరూ కూడా అక్కడే ఉండిపోయారు. కానీ రాబోయేటువంటి పునరుద్ధాన సమయంలో ఎవరెవరైతే ఆయన ఏర్పాటులో జీవించారో వాళ్ళందరూ మొదటగాను, తర్వాత ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళు తర్వాత తరగతిలోనూ దేవుడు వాళ్ళందరినీ కూడా లేపేవాడుగా ఉన్నాడు. కనుక దావీదు తను జీవించినటువంటి జీవితాన్ని బట్టి దుష్టులు అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు తాము తవ్వినటువంటి గుంటలో వాళ్ళే పడిపోతారు, అంటే పాతాళంలో పడిపోతారు. వారి శరీరాలన్నీ కూడా అక్కడ క్షయమైపోతాయి. అంటే వాళ్ళ జీవితాలు దానికి సంబంధించినవిగా మార్చబడ్డాయి అని చెప్తున్నాడు. నేనైతే అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డగా ఆయన రాబోతున్నటువంటి మహిమకు కీర్తి కలిగినట్లుగా నా జీవితాన్ని ఇప్పుడు నేను కొనసాగించుతున్నవాడుగా ఆ మరణ ద్వారం అంటే ఆ మరణం యొక్క బలము నా మీద పనిచేయకుండా ఆయన నన్ను ఉద్ధరించేటువంటి వాడు, నన్ను తీసుకొచ్చేటువంటి వాడు అని చెప్తున్నాడు. దానికి సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుంచి లేపినాడు. సో అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత మరి 1 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును లేపును, ఆయన మనల్ని కూడా లేపును మరి తన బలం చేత. కనుక అటువంటి నిరీక్షణ నూతన నిబంధనల విశ్వాసులకు కూడా ఇవ్వబడి ఉన్నది. ఆ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలందరూ కూడా పాతాళంలోని దిగిపోతే అక్కడే ఉండిపోతారు. 18వ వచనం, దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పాదం ఎన్నటికీ నశించదు. దరిద్రులు అంటే మనం మామూలుగా తెలుగులో వాడుతున్నటువంటి మాట అని కాదు, అవసరత కలిగిన వారు అని. అంటే ఇప్పుడు శ్రమలలో నుంచి బయటికి రావటానికి అవసరత కలిగిన బిడ్డలు వాళ్ళు ఇప్పటికీ మర్చిపడరు. అంటే ఎంతకాలం మనం ఏ విధంగా సహించి ముందుకు సాగలమో అంతవరకే దేవుడు దాన్ని అనుమతిస్తాడు. మిగిలిన మనం భరించిన దానికంటే ఎక్కువగా దాన్ని అనుమతించడం. కనుక మనకు అటువంటి నమ్మకం మన ప్రభు మీద ఉండాలి. అంటే ప్రభు నేను చేయబడిన విధానం, నా పరిస్థితులు, నేను ఎటువంటి విధంగా ఉండగలనో లేకపోతే ఎక్కడ తప్పిపోతానో అవన్నీ ఎరిగినటువంటి దేవుడిగా నా అవసరతను గుర్తెరిగి తగిన కాలంలో ఆయన నా పక్షంగా వ్యవహరిస్తాడనేటువంటి నమ్మకాన్ని మనం ఇప్పుడు కూడా ప్రభువు చూపించాలి. తర్వాత బాధపరచుడు వారి నిరీక్షణాస్పాదం ఎన్నటికీ నశించదు. చాలామంది ఈ బాధపరచబడటం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో లేకపోతే మూల భాషలో వాడబడినటువంటి మాట సాత్వికులు అని అర్థం. అంటే వాళ్ళకు వెళుతున్నటువంటి పరిస్థితులు కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి మనుషులు కానీ ఆ విషయాలన్నిటిలో కూడా వాడు ఎదురు తిరిగి మాట్లాడటం కానీ పోట్లాడటం కానీ లేక వ్యవహరించటం కానీ లేదు. బయట కాదు నేను చెప్తున్నది, అంతరంగంలో కూడా వాళ్ళ కలుగు చేయబడినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా అంగీకరించి సహించిన వారు అని అర్థం ఆ మాటకి. సో చాలామంది మనకు కలిగిన విపరీతమైన పరిస్థితులు కానీ ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు కానీ మన మధ్య ఉంటున్నప్పుడు మనము బయట ఒకవేళ చెప్పలేకపోయినప్పటికీ మన అంతరంగంలో వారిని గురించినటువంటి వేరైన అభిప్రాయాన్ని మనం వహించుకొని జీవిస్తుంటాం. అటువంటి వారని కాదు, అంటే ఎవరైతే వాళ్ళకు దేవుని యొక్క జీవాన్ని బట్టి ప్రతిదాన్ని ఓర్చుకుంటూ దేవుని యొక్క హక్కుల కొరకు లేకపోతే దేవుని యొక్క హక్కులు వాళ్ళ జీవితాల్లో చక్కగా బయలుపరచబడగలగటానికి తాము సమర్పించుకుని వాళ్ళు మళ్ళీ నిరీక్షణ లేనివారు కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు కానీ మనుషులు కానీ తన యొక్క శరీరం కానీ ఇవన్నీ కూడా మార్చబడతాయి, నేను మహిమపరచబడతా అనేటువంటి నిరీక్షణ కలిగి జీవించే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా దేవుడు చక్కగా వాళ్ళని విడుదల కలుగజేస్తాడని చెప్తున్నాడు.
కనుక మనందరికీ ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. మన జీవితంలో మనకు అనుమతించబడిన పరిస్థితుల్లో మనం చక్కగా జీవించటం, ఆయనకి లోబడి ఉండటం, మన అవసరతను ఆయన దగ్గరికి తీసుకురావటం, తర్వాత వాటన్నిటిలో కూడా సహించటానికి కావలసినటువంటి కృపను కోరుకోవటం, మరి పరిస్థితుల్లో విజృంభించకుండా ఏ విధంగా మనం మామూలుగా లోకస్తుల వలె లేక పరిశుద్ధీకరణ జరగనటువంటి అనేక మంది విశ్వాసుల వలె కాకుండా మన ప్రభు తన జీవితాన్ని, ఉదాహరణకు స్టీఫెన్, వారు చంపబడుతున్నప్పటికీ కూడా ఆయన నిరీక్షణ కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని ఆకాశం తెరవబడుట అనేది చూడగలిగాడు. అటువంటి అనుభవంతో జీవించే వాళ్ళని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టవు, ఎన్నటికి నీ నశించదు. అంటే వాళ్ళ నిరీక్షణకు తగిన విధంగా వారితో సంతోషాన్ని నింపేవారుగా ఉంటావని చెప్తున్నాడు. 19వ వచనం, యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. ఈ తీర్పును గురించి నిన్న మనం చూసాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నది, 19వ అధ్యాయంలో ఉన్నది. కనుక రాబోయేటువంటి దినాల్లో ప్రభువు తన సమయంలో మరి ఉచితమైన తన యొక్క ఏదైతే సరైన సమయం ఉన్నదో దానిలో ఆయన తీర్పు తీర్చి అందరినీ సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. 20వ వచనం, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక. ఇప్పుడు దావీదు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా చెప్తున్నది ఇదే. ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళని భయపెట్టు. దేనికి భయపెట్టమంటున్నాడు? వారు నరమాత్రులని తెలుసుకున్నట్లుగా. నరుడు అనేటువంటి మాటకి అక్కడ మూల భాషలో అర్థం ఏంటంటే ఏమీ చేయలేనటువంటి వాడని, నాలో కేవలం సరైన ఊపిరి కూడా లేదు, నాలో బలము లేకుండా ఉన్నటువంటి బలహీనుడిని అని చెప్పబడేటువంటి మాటకు అర్థం, అని చెప్పేటువంటి మాట అన్నమాట. అంటే అతను ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నా మీదకు వ్యతిరేకంగా లేచినటువంటి ఫిలిస్తీన్లు కానీ ఇంకా మిగిలిన వారు కానీ ఎవరైనా సరే వాళ్ళు నేను వెంటనే ఇప్పుడు నశించాలని నేను కోరుకోను, కానీ అంటే నాకు ఇబ్బంది పెట్టేవారే వాళ్ళు దేవుని ఎదుట మేము నరమాత్రులమని వారు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. అంటే నేను దేవునికి వ్యతిరేకంగా నిలబడి జయించలేననేది మనుషులు అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం లోకంలో చూసినప్పుడు అందరూ కూడా దేవుడు లేకుండా లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా దేవుడి కంటే నేను ఎక్కువగా చేయగలననేటువంటి భావనలో లోకం వెళుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. దానిలో నుంచి మనిషి ఎటువంటి వాడు అనేటువంటిది తెలుసుకోవాలని దావీదు వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడు. చూడండి, ప్రతి వాళ్ళు కూడా నేను ఇది చేయగలను, నేను అది చేస్తాను, నా దగ్గర ఇది ఉన్నది, నా దగ్గర ఈ వనరులు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, లేకపోతే జ్ఞానం ఉన్నది, సంపద ఉన్నది, మనుషులు ఉన్నారు అనేటువంటి దానితోటి జీవించి దేవుని ఆధారంగా లేకుండా ఉండేటువంటి జీవితంలో ఉన్నారు. దావీదు ఏం చెప్తున్నాడంటే, నరుడు ఏముంది, అతని యొక్క నాసికారంధ్రంలో ఊపిరి నువ్వు ఎప్పుడైనా తీసేస్తే పోయింది, అంత ఏం చేయలేడు. అది నరులు గమనించాలని చెప్తున్నాడు. ఆ మాటకు అర్థం అది విశ్వాసులు కూడా మనం గమనించాలి. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి దాని కొరకే పోరాటం, ప్రయాసం ఎంతో అధికంగా కనపడుతుంటుంది. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, దుష్టులు మాత్రమే కాకుండా విశ్వాసులైన మనం కూడా కేవలము దేవుని మీద ఆధారపడుతూ మన జీవానికి ఆధారంగా కలిగిన ఆయన జీవాన్ని తీసుకొని జీవించడం అనేటువంటిది అభ్యాసం చేయాలి. కనుక ఈ అధ్యాయాల్లో మనం చూసేది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనం రాబోయే దినాల్లో దేవుడు ప్రతిదాన్ని మహిమకరంగా మార్చి, ఒకవేళ ఎవరైనా సరే ఆయన మహిమ కొరకే కూడా ఆ రక్తాన్ని చిందించవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దానికి తగిన విధంగా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడని ఏబేలు విషయంలో కానీ, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చనిపోయినటువంటి అనేక మంది విశ్వాసుల గురించి కానీ, హతసాక్షులుగా చేయబడ్డ వాళ్ళు కానీ వారందరి విషయంలో ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడని కూడా మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న ప్రియమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతి వందనాలు. మరోసారి వచనాలను మా కొరకు ఆశీర్వదించండి. దావీదు తనకు కలిగినటువంటి పరిస్థితులన్నిటిలో ఏ విధంగా మీ మీద ఆధారపడి ఇప్పుడున్నటువంటి శ్రమల విషయం కాదు కానీ రాబో దినాల్లో మరి తన రక్షకుడు, మా ప్రభువు మరి మహిమలో ప్రత్యక్షమై సియోనులో రాజ్యాన్ని స్థాపించి పాతాళవశం కాకుండా తన బిడ్డలకు విడుదల కలుగు చేసి, మరి మేము వెళ్ళినటువంటి శ్రమలు, దుఃఖము, పరిస్థితులు విపరీతంగా మాకు సంభవించిన వాటన్నిటి విషయంలో తీర్పు తీర్చి న్యాయాన్ని, నీతిని స్థాపించి అప్పుడు మమ్మల్ని కూడా మహిమపరిచే దేవుడిగా ఉన్నావు. పాతాళలోక ద్వారములు మా ఎదుట నిలువజాలకుండా, మరణం అనేటువంటి కాపరి మమ్మల్ని పట్టుకొనకుండా
నీతి ద్వారములు తెరిచి మీతో పాటుగా మేము కూడా మహిమలో ప్రవేశించులాగున మాకు ద్వారాన్ని తెరిచి ఉంచిన దేవానికి స్తుతి వందనాలు. దాని యందు మేము కూడా అతిశయపడుతూ ఆనందంతో కూడినటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనపరచగలిగినట్లుగా మా జీవితాలలో లోతైన కార్యాన్ని జరిగించండి. పరిస్థితులను బట్టి కానీ, శత్రువులను బట్టి కానీ, విపరీతంగా మా మీదకు వచ్చినటువంటి అనానుకూల పరిస్థితులను బట్టి కానీ మేము కదిలిపోక ఏ విధంగా మేము సరైన విధంగా జీవించాలో దానిలో జీవించగలుగుటకు కావలసిన కృపను, మీలో ఉన్నటువంటి బలాన్ని, దయను కోరుకుని జీవించుటకు మనుషులందరి పక్షంగా మంచి మనసుతో, మమ్మల్ని హింసించు వారి పక్షంగా కూడా ప్రేమ కలిగినటువంటి మనసుతో, సాత్వికంతో జీవించటం అనేది మాకు అభ్యాసపూర్వకమైనటువంటి అనుభవంగా చేయమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.